ఎల్లప్పుడూ నీతో నిలిచి ఉండేటివి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఎల్లప్పుడూ మనతో, నీతో, నాతో నిలిచి ఉండేటి ఏంటి అనేది మనము తెలుసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం 7వ వచనము చూసినట్లయితే, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీవు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవదూత మాట్లాడుతుంది. ఆహాబు యెజబెలుకు భయపడి పారిపోయినటువంటి ఏలియాకు దేవుడు సహాయకుడై ఉన్నాడు. అక్కడ నిద్రించుచున్న బద్రీ వృక్షం కింద నిద్రించుచున్నటువంటి ఏలియాతో మాట్లాడుతుంది దేవదూత. నీవు శక్తికి మించి ప్రయాణము చేయవలసి ఉంది, లేచి ఆహారము భోజనము భుజించుము అని. దేవుడి యొక్క సహాయము మనకు ఎల్లప్పుడూ కూడా మనతో నిలిచి ఉంటుంది. దేవుడి యొక్క సహాయము మనకు ఎల్లప్పుడూ మనతో నిలిచి ఉంటుంది. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క రాజ్యము మనకు ఎల్లప్పుడూ కూడా మనతో నిలిచి ఉంటుంది, మనతో పాటు నిలిచి ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము మనకు తోడై నిలిచి ఉంటుంది. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూసినట్లయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము అని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క కృప మనము కలిగి ఉంటాము. ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క కృపను మనము కలిగి ఉంటాము. దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోకుండా మనతో నిలిచి ఉంటుంది. అదేవిధంగా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కూడా మనము చూసినట్లయితే, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును అని వాక్యము వివరిస్తుంది. ఎల్లప్పుడూ నీతో నాతో నిలిచి ఉండేటి ఏంటి అంటే దేవుడి యొక్క సహాయము మనకు అన్ని వేళలో అన్ని సమయాలలో మనకి ఎల్లప్పుడూ మనతో పాటు నిలిచి ఉంటుంది దేవుడి యొక్క సహాయము. అంత మాత్రమే కాకుండా నిత్యము నిలిచేటువంటి దేవుని రాజ్యము కూడా మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క కృప కూడా ఎల్లప్పుడూ మనతో పాటు నిలిచి ఉంటుంది. దేవుని యొక్క కృప కూడా మనకి నిలిచి ఉంటుంది. ప్రభు యొక్క వాక్యము కూడా ఎల్లప్పుడూ కూడా మనతో నిలిచి ఉంటుంది. మనతో నిత్యము నిలిచి ఉండేటి దేవుడి యొక్క సహాయము, దేవుడి యొక్క రాజ్యము, దేవుడి యొక్క కృప, దేవుని యొక్క వాక్యము. కనుక దేవుని యందు మనము భయము కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి ఈ లోకంలో జీవిద్దాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. వాక్యానుసారంగా మనందరినీ కూడా నడిపించును గాక. దేవుని యొక్క కృప, రాజ్యము, వాక్యము, సహాయము మనకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.